ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భారీ ఝలక్ తగిలింది. ఒకే రోజు వ్యవధిలో 81 మంది లొంగుబాటు జరిగింది. బీజాపూర్లో 52 మంది, సుక్మాలో 29 మంది పోలీసులకు లొంగిపోయారు మావోయిస్టులు. దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘం నేత పోడియం బుద్రా సహా కీలక నేతలు కూడా అజ్ఞాతం వీడి జనంలోకి వచ్చారు. లొంగిపోయినటువంటి పోడియం బుద్రాపై 2 లక్షల రూపాయలు రివార్డ్ అయితే ఉంది. లొంగిపోయినటువంటి మిగతా మావోయిస్టులకు కూడా వారి రివార్డులను వారికి అందించడం అయితే జరుగుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, డెడ్ లైన్ ముగియక ముందే దీనికి సంబంధించి మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ పూర్తి స్థాయిలో జరుగుతోందనేటువంటి మాట. ఎంతమంది లొంగిపోయారు, ఇంకా చాలామంది కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది, వారు కూడా ఒక నిర్ణీత సమయంలో లొంగిపోతారనేటువంటి అంశం. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే ఈ లొంగుబాటులకు సంబంధించి ఇప్పటికే దాదాపు మొన్న వారం క్రితమే 63 మంది కీలక నేతలు, సో వాళ్ళందరూ కూడా లొంగిపోయారు. సో కమిటీ మెంబర్స్, జోనల్ కమిటీ మెంబర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున లొంగిపోయిన పరిస్థితులే. వాళ్ళపైన దాదాపు 1,50,00,000 పైన రివార్డు ఉంది. సో దాంతోపాటు ఒక వారం తర్వాత దాదాపు 24 గంటలు లోపే దాదాపు 81 మంది, 52 మంది పొద్దున, అలాగే మధ్యాహ్నం ఒక 29 మంది, అందరూ కూడా 81 మంది లొంగిపోయారు. వాటిలో కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, కీలక నేతలంతా కూడా. ఏదైతే ఈ కమిటీకి సంబంధించినట్టు లక్కు కరం అలియాస్ అనిల్ కీలక నేతగా ఉన్నారు, దానికి సంబంధించి. అలాగే లక్ష్మీ మాడియా, అలాగే చిన్న సోది, పోడియం బుద్రా, వీళ్ళంతా కూడా కమిటీ మెంబర్స్గా ఉన్నారు. వీళ్ళపైన దాదాపు 8 లక్షలు ఒకరిపైన ఉంది, 8 లక్షలు ఒకరిపైన ఉంది, 2 లక్షలు ఒకరిపైన ఉంది. మొత్తం దాదాపు 2 కోట్ల పైన, అంటే 2 కోట్ల నుంచి 3 కోట్ల మధ్యలో రివార్డు ఉంది. వీళ్ళందరూ కూడా లొంగిపోవడానికి ప్రధాన కారణం ఏదైతే వీళ్ళు ఛత్తీస్గఢ్లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు అంటే రేపటి తెల్లవారుజామున ఏదైతే ప్రోగ్రాం ఉందో, సో మన దగ్గర జనజీవన స్రవంతి అంటాము, దానికి సంబంధించి కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగానే పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా లొంగిపోతూ ఉన్నారు. ఇప్పటికే లొంగిపోయిన వాళ్ళందరికీ కూడా తక్షణ సహాయం కింద 50,000 రూపాయలు వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ఈ లొంగుబాటు అంతా కూడా దాదాపు ఏదైతే డెడ్ లైన్ ఉందో ఆ డెడ్ లైన్ లోపే అందరూ కూడా లొంగిపోతారంటూ కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంది, అటు మావోయిస్టు నక్సలిజంకి సంబంధించి కూడా అందరూ దాదాపు లొంగిపోయిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. కొంతమంది ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి 17 మంది, దాంట్లో దేవుజీ ముఖ్యంగా ఒక కీలక నేత ఉన్నాడు, జాతీయ కమిటీ మెంబర్, ఆయన ఒక్కడు కనుక లొంగిపోతే దాదాపు ఈ పార్టీ అంతా కూడా ఇక హస్తగతం అయిపోయినట్టే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ లొంగుబాటుకి కారణాలు కూడా అనేక కారణాలు చెప్తా ఉన్నారు. అంటే కీలక నేతలే లొంగిపోయినప్పుడు సో మేము ఇంకా అక్కడ ఉండి ఏం చేయాలనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. దానికి సంబంధించి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా అంత బాగుండట్లేవు. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఈ వేరే రాష్ట్రాలకు వెళ్ళి, ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తెలంగాణకు కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, అటు మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ రాష్ట్రాలకు వెళ్ళాలి, అక్కడ ప్రజలతో సాన్నిహితంగా కేంద్రం ఏదైతే అనుకుంటుందో ఛత్తీస్గఢ్లో ఈ స్థాయిలో అంటే భారీ మూలాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది మావోయిస్టులకు సంబంధించి. వారి లొంగుబాటు విషయంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇతరత్ర ఏదైతే కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుందో ఆ టార్గెట్ని రీచ్ అయింది అనుకోవచ్చు అంటారా? సక్సెస్ దిశలోనే ఉంది అని అనుకోవచ్చు అంటారా? మావోయిస్టుల విషయంలో పర్టికులర్గా ఛత్తీస్గఢ్ లాంటి భారీ ఎక్కువ మూలాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా. ముఖ్యంగా ఏదైతే ఈ లొంగుబాటులకు సంబంధించి ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ రెండు కూడా అంటే ఏదైతే డెడ్ లైన్ ఉందో మార్చి 31, 2026 ఏదైతే డెడ్ లైన్ ఉందో ఆ డెడ్ లైన్కి ముందే అంటే మావోయిస్టు రహిత రాష్ట్రంగా అటు ఛత్తీస్గఢ, ఇటు తెలంగాణ అంటే నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడి మరి అటు లొంగుబాట్లు అయితే వస్తూ ఉన్నాయి. గతంలో ఒకసారి 37 మంది, ఒకసారి 41 మంది, ఒకసారి 42 మంది కూడా లొంగిపోయిన దాఖలు ఉన్నాయి తెలంగాణలో పెద్ద ఎత్తున కీలక నేతలు, జాతీయ స్థాయి క్యాడర్ అంతా కూడా, కమిటీ మెంబర్స్ అంతా కూడా, ఆశన్న కావచ్చు, అలాగే మల్లోజుల కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, సో ఇట్లా అందరూ కూడా ఏదైతే తిరుపతి కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంతమంది కీలక నేతలందరూ కూడా ఈ లొంగిపోయిన నేపథ్యంలో సో ఇక కొంతమంది మాత్రమే ఈ లొంగుబాటులకు సంబంధించి కూడా వీళ్ళు పోలీసులకు టచ్లోకి వస్తున్నారు. అంటే ఐబీకి అంటే ఇంటెలిజెన్స్కి సంబంధించి కూడా వీళ్ళు టచ్లోకి వస్తున్నారు. వాళ్ళ ప్రధాన కారణం వాళ్ళ భద్రతకు సంబంధించి మాత్రమే ఇంకా కొందరు అరణ్యవాసంలో ఉన్నారు. ఆ అరణ్యవాసంలో ఉండి కూడా
పోలీసులకు చెప్తా ఉన్నారు, మా భద్రతకి మా ప్రాణానికి హాని చేయకపోతే మేము లొంగిపోతామంటూ కూడా ఇప్పటికే కొన్ని హింట్స్ ఇస్తున్నారు. అది పోలీసుల ముందు పెట్టారు. అధిష్టానం కూడా ఆలోచిస్తుంది, అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అంటే పలు ఎన్కౌంటర్లలో దాదాపు చాలామంది పోలీసులు చనిపోయారు, అటు రాజకీయ నాయకులు చనిపోయారు, ప్రజలు చనిపోయారు. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మరి మా ప్రాణానికి భద్రత ఏంటి అనేది ఒకవైపు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. దానికి సంబంధించి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన ఉంది. ఇప్పటికే హెల్త్ విషయాల్లో కావచ్చు, వాళ్ళ జనజీవన స్రవంతి గురించి కావచ్చు, మొత్తం కూడా ఖర్చులు మేమే భరిస్తాము. తక్షణ సహాయం కింద 50,000 అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇస్తూ ఉన్నారు. దాని తర్వాత కూడా మొత్తం ఇల్లు కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, మొత్తం కూడా మేము ఇస్తాము. మీ ప్రాణానికి మేము గ్యారంటీ అంటూ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఒరిస్సా ప్రభుత్వం, మొత్తం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఈ నెలాఖరు వరకు కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా లొంగిపోతారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది సతీష్. దీన్ని ఎలా చూడాలంటారు? దానికి సంబంధించి కీలక నేతల పేర్లు ఏమైనా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా ప్రజెంట్? ఎస్, ముఖ్యంగా ఈ దేవ్జీ ఉన్నాడు, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక 17 మంది కీలక నేతలు. ఆ కీలక నేతలంతా కూడా రాష్ట్ర స్థాయిలో అటు జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా రాజిరెడ్డి ఉన్నాడు. రాజిరెడ్డి ఇప్పటికే ఆయన ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగలేవు అనేది కొంచెం తెలుస్తుంది. అదే ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్తో టచ్లో ఉన్నారు, పోలీసులకు టచ్లో ఉన్నారు. ఆయన భద్రత గురించి, ఆరోగ్యం గురించి ఆయన లొంగిపోతే గనక ఆయనకు అంటే అసలు ఎలాంటి విచారణ ఉంటుంది, ఎలాంటి ఇది ఉంటుంది అనేది ఆయన కోరారు. రాష్ట్రం ముందు పెట్టారు, పోలీసుల ముందు పెట్టారు. సో దాంట్లో భాగంగానే ఇప్పట్లో అంటే ఎప్పుడు లొంగిపోతారు అనేది ఒక డేట్ చెప్పకపోయినప్పటికీ మరి కొద్ది రోజుల్లోనే ఆయన లొంగిపోతారు. సో దాదాపు తెలంగాణ కూడా మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవ్వబోతుందనేది ఇప్పటికే డీజీపీ కొన్ని లీక్లు అయితే ఇచ్చిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ డెడ్ లైన్ ఏదైతే ఈ 2026 మార్చి 31 వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకొని ఆపరేషన్ కగార్ చేస్తుందో దానికంటే ముందే కూడా అన్ని రాష్ట్రాలు, మొత్తం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, అలాగే తెలంగాణ కూడా, అటు ఛత్తీస్గఢ్ కూడా డెడ్ లైన్ కంటే ముందే మావోయిస్టు రహిత దేశంగా, మావోయిస్టు రహిత రాష్ట్రాలుగా ఉండబోతున్నాయని కూడా సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నప్పుడు స్టార్టింగ్లో ఒక 5 లొంగిపోవడం, దాని తర్వాత 10 మంది, 15 మంది, 20 మంది, దాని తర్వాత ఒకసారి 60 మంది లొంగిపోవడం, ఒకసారి 80 మంది లొంగిపోవడం, ఒకసారి 150 మంది లొంగిపోవడం. సో ఇవన్నీ కూడా అంటే లొంగుబాటుకు వాళ్ళు సానుకూలంగా ఉన్నారు. ఇంకా మావోయిస్టు రహిత రాష్ట్రంగా, దేశంగా అవతరించబోతుంది అనేది దగ్గరలోనే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎస్, రైట్ సతీష్. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భారీ జలకైతే తగిలింది. ఒకే రోజు వ్యవధిలో 81 మంది మావోయిస్టులు లొంగిపోవడం కూడా జరిగింది. బీజాపూర్లో 52 మంది, సుకుమాలో 29 మంది పోలీసులకు లొంగిపోయారు మావోయిస్టులు. దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘం నేత పొడియం భుద్ర సహా కీలక నేతలు కూడా అజ్ఞాతం వీడి జనంలోకి వచ్చారు. లొంగిపోయినటువంటి పొడియం భుద్రాపై 2 లక్షల రూపాయల రివార్డ్ అయితే ఉంది. మిగతా వారికి కూడా తక్షణ సాయం కింద 50,000 రూపాయలు అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డెడ్ లైన్ మార్చి 31 లోపల పూర్తి స్థాయిలో మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని ఆవిష్కృతం చేస్తామని ఏదైతే కేంద్రం చెప్పిందో ఆ దిశగానే అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది.